రేవంత్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ పాఠశాలలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. 139 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండడంతో టాయిలెట్కు వెళ్లాలంటే క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంది. టాయిలెట్ బాధలు తాళలేక చదువును ఆపేస్తున్నారు చిన్నారులు. విషయం తెలుసుకుని చలించిపోయారు ఎమ్మెల్సీ కవిత. విద్యార్థులు క్యూ కట్టిన ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా చలించిపోవాల్సిందే. టాయిలెట్ వెళ్లడం కోసం వీరంతా క్యూలో నిల్చున్నారు. ఎప్పుడు తమ వంతు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరీ అర్జెంట్ అయితే ఇంటికి వెళ్లడం తప్ప మరో దారి లేదు ఈ చిన్నారులకు. ఎందుకంటే స్కూల్లో 139 మంది విద్యార్థులుంటే ఉన్నది ఒకటే టాయిలెట్. ప్రతిరోజు అదే బాధ. దీంతో ఈ బాధ భరించలేక చదువుని ఆపేస్తున్నారు విద్యార్థినులు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జడ్పీ స్కూల్లో చిన్నారుల దయనీయ గాథ ఇది. గత బీఆర్ఎస్ హయాంలోనే టాయిలెట్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరైనా ఈ సర్కారు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. జాబితాపూర్లో 139 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉంది. స్కూల్లో మొత్తం 73 మంది గర్ల్స్, 66 మంది బాయ్స్ ఉన్నారు. బాలికలైనా బాలురైనా అదే టాయిలెట్ దిక్కు. బాత్రూంకు వెళ్లాలంటే క్యూలో నిల్చోవాలి, లేదంటే ఇంటి దారి పట్టాలి. టాయిలెట్ కోసం ఎన్ని విజ్ఞప్తులు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. బాత్రూంల కోసం గత సర్కారు కేటాయించిన నిధుల్ని రేవంత్ ప్రభుత్వం రద్దు చేయడంతో చిన్నారులు ప్రతిరోజు గోసపడుతున్నారు. దీంతో టీసీలు ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్లిపోతే స్కూల్ను నడిపేదెలా అని టీచర్లు వాపోతున్నారు. అటు విద్యార్థుల గోస తీర్చలేక, ఇటు తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. అందరికీ కలిసి ఒకే టాయిలెట్ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టాయిలెట్ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూల్ చాలా నుండి వాష్రూమ్స్ ఇబ్బంది అవుతుంది. హై స్కూల్ వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికైతే ఒకటే ఉంది ప్రైమరీ స్కూల్లో. హై స్కూల్లో ప్రైమరీ స్కూల్ దానిలోకే వద్దురు, నీట్గా ఏమి ఉండయి. హై స్కూల్లో వాష్రూమ్స్ లేవు, ఫస్ట్లో ఉండేటి కానీ అవి కూల్ చేసిరు. ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి బెల్ అవుతుంది కాబట్టి అందరు బాగా మంది ఉంటారు కాబట్టి లేట్ అవుతుంది. మాకు క్యూ లైన్లో ఫుల్ బాగా మంది ఉంటారు. పోయేసరికి క్లాసులు సగం దాకా అయిపోతున్నాయి. హై స్కూల్కి వాష్రూమ్స్ లేవు, వాష్రూమ్స్ తొందరగా కట్టియండి. మాకు ఇంటర్వెల్ అవుతుంది కానీ మళ్ళీ పీరియడ్ మిస్ అవుతున్నాం మేము. మాకు తొందరగా కట్టి చూడండి. మాది ఫస్ట్ ఉండే కానీ కూలిపేసిర్రు, కానీ ఇప్పుడు కట్టేసి కానీ సగంలోనే అయిపోయింది పని. తొందరగా కట్టియండి. మేము క్యూ లైన్లో వెళ్తున్నాం రోజు, మాకు ఇబ్బంది అవుతుంది. జాబితాపూర్ స్కూల్లో దారుణం గురించి తెలుసుకుని చలించిపోయారు ఎమ్మెల్సీ కవిత. పాఠశాలకు వెళ్లాలని మాజీ జడ్పీ చైర్మన్ వసంతకు సూచించారు. దీంతో అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు విద్యార్థుల క్యూ, టాయిలెట్ దురావస్థను చూసి కుమిలిపోయారు. రేవంత్ పాలనలో పాఠశాలలకు ఇలాంటి దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇంత గోసపడుతుంటే సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థపై రేవంత్ సర్కారుకు ఎలాంటి విజన్ లేదని మాజీ జడ్పీ చైర్మన్ వసంత మండిపడ్డారు. ఒకే టాయిలెట్ తో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేదని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని ఈ సర్కారు యథాతథంగా విడుదల చేస్తే ఈ సమస్య తలెత్తేది కాదన్నారు. ఇప్పటికైనా హస్తం ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని డిమాండ్ చేశారు. ఈరోజు జైత్యాల రూరల్ మండల్ జాబితాపూర్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు దాదాపు ఇందులో 139 స్ట్రెంత్ ఉంటే ఒకటే మూత్రశాల. పేపర్లో వచ్చి ఆడపిల్లలందరూ కూడా వరుసగా క్యూలో నిలబడడం. ఇవాళ కథనం ప్రకారం మరి కవితక్క గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు, వారు ఆ కథనాన్ని చూసి ఆడపిల్లలకు ఈ పరిస్థితి వేసి చలించిపోయారు. ఇవాళ వారు ఫోన్ చేసి ఎక్కడున్నా కూడా వాళ్ళకు విద్యార్థులకు మనం అండగా ఉందామని చెప్పేసి భరోసా ఇచ్చి రమ్మని చెప్పడం జరిగింది. కవితక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ జాబితాపూర్లోని జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ను సందర్శించడం జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరం. ఒక మహిళగా, ఒక పేరెంట్గా మా పిల్లలు కూడా స్కూల్లో చదువుతూ ఉంటారు. నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే వీళ్ళందరూ కూడా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా కనీసం టాయిలెట్స్ లేవు, కనీసం మౌలిక వసతులు
కల్పించాలని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా దాదాపు 27,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మరి అవన్నీ కూడా బ్రహ్మాండంగా స్కూళ్ళన్నీ కూడా రూపుదిద్దాం. కాంగ్రెస్ పాలనలో జాబితాపూర్ స్కూల్ ఒకటే కాదు, ప్రతి పాఠశాలల్లోనూ సమస్యలే. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే విద్యాశాఖ ఉన్నా ఉలుకు లేదు, పలుకు లేదు, ఓ రివ్యూ లేదు, మీటింగ్ లేదు. సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. చివరకు టాయిలెట్ సౌకర్యం కల్పించడంలోనూ ఈ సర్కారు ఘోరంగా విఫలమైంది. దీనికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. విద్యార్థులను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్ ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి.